యాక్టివా 3G 2014 మోడల్ ఏదైతే ఉందో సక్సెస్ఫుల్గా 2025 దాకా అయితే వచ్చిందనమాట మనకి. ఇప్పుడు దీనికి మొత్తం డ్రెస్ చేంజ్ చేసి అసలు మొత్తం ఎలా ట్రాన్స్ఫర్మేషన్ ఈ వీడియోలో మీకు మొత్తం చూపిస్తానమాట. ఫస్ట్ నుంచి ఆఫ్టర్ 10 days మీ ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే ఉందో. సో ఈ బండి నాకు చాలా స్పెషల్, ఎందుకంటే 2014 నుంచి వెన్ ఐ హ్యావ్ స్టార్టెడ్ డ్రైవింగ్ ద స్కూటీ, ఈ స్కూటీ నుంచే నేను డ్రైవింగ్ నేర్చుకున్నాను అనమాట. స్కూటీస్ది ఫస్ట్ స్కూటీ ఎగ్జాక్ట్, దట్ ఈస్ థింగ్. అండ్ ఆల్సో థౌజండ్స్ ఆఫ్ వీడియోస్ అయితే ఈ స్కూటీ మీద నుంచి వెళ్ళి నేను తీసేవాడిని అనమాట. ఒకటి రెండు కాదు, థౌజండ్స్ ఆఫ్ వీడియోస్, ఎస్పెషల్లీ ఫర్ మై యూట్యూబ్ ఛానల్. బండికి పెయింట్, డెంట్, ఇంజన్ అండ్ ఆల్సో సీట్ కవర్, బ్యాక్, ఫ్రంట్, ఇంజన్ లోపల కూడా మొత్తం ఎంత అయితే చేశారో, ఎలా అయితే చేశారో ఈ మొత్తం ఈ వీడియోలో మీకు తెలిసిద్ది అనమాట. ఎందుకంటే 2014 మోడల్ని బ్యాక్ టు 2025కి లోపల నుంచి బయట నుంచి కూడా తావాలి అంటే ఈ వీడియో మీకు కంపల్సరీ మీరు చూడండి. అండ్ యూ కెన్ ఆల్సో నో ద లొకేషన్, ఐ విల్ టెల్ యూ. ఈ బండి నాకు చాలా స్పెషల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ ఈస్ ద రీజన్. ఎందుకంటే 2014 నుంచి, అంటే నేను చిన్నప్పటి నుంచి ఈ బండి అయితే వాడడం మొదలెట్టాను అనమాట. నా ఫస్ట్ స్కూటీ నేర్చుకుంది ఈ బండితోనే. సో ఇప్పుడు దాకా ఆల్మోస్ట్ 10 years అక్రాస్ ద లైన్. సో మేము కూడా మా నుంచి వర్క్ యూ హ్యావ్ టు డూ ఫర్ ద బైక్ కాబట్టి, సో అందుకే తెచ్చాను ఇక్కడ. అండ్ యూ విల్ ఎంజాయ్ ద హోల్ వీడియో. ఎందుకంటే ఫస్ట్ బండి ఎలా ఉంది మీకు అనిపిస్తుంది కదా, ఎలా ఉందో బండి. అసలు అట్మోస్ట్ కొంచెమైనా నడిసిద్ది బండి, కానీ అన్నీ కొంచెం పాడైపోయినాయి అనమాట బాగా. అంటే ఎలా వరకు పాడైనాయి అంటే ఒక 10 years పైన డౌన్ ద లైన్ ఉంది కాబట్టి లోపల కూడా మొత్తము బూజు వచ్చేసి, అండ్ ఆల్సో బండి అయితే కటారలా అయిపోయింది అనమాట, అసలు మామూలుగా అయితే కాదు. అండ్ ఆల్సో ఇంజన్ వర్క్ కూడా ఇట్స్ ఎ హ్యూజ్ బిగ్ ఇంజన్ వర్క్. అండ్ మీకు ఈ బండి గురించి నేను చెప్పేది ఏంటంటే ద మైలేజ్లో దిస్ ఈజ్ ద బెస్ట్. ఎంత మైలేజ్ అంటే అసలు 200 కొడితే పెట్రోల్ 2 రోజులు వచ్చే ఛాన్స్ అయితే మనకి ఉండిద్ది అనమాట. ఎక్కడికి వెళ్ళలేకపోయినా కూడా 2-3 రోజులు అయితే కంపల్సరీగా వచ్చి, ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక 3-4-5 రోజులు అలా తిరుగుతూ ఉంటే అయినా వచ్చిద్ది అనమాట. అంత మంచి మైలేజ్ యాక్టివా ఈజ్ ద బెస్ట్, యూ హ్యావ్ టు టేక్, దట్ ఈస్ ద వన్ థింగ్ ఫర్ షో. ఎందుకంటే ఇప్పుడు 7G దాకా అయితే వచ్చేసింది. సో 3Gకి మొత్తం రిపేర్ చేయాలంటే అసలు మామూలుగా విషయం అయితే కాదు. బట్ హౌఎవర్ ఐ నో దీస్ గైస్ విల్ డూ. ఎందుకంటే వీళ్ళ దగ్గర నేను చాలా వరకు అయితే బాగా విన్నాను. అండ్ ఆల్సో నా వీడియోస్ కూడా చాలామంది వీళ్ళు చూశారు కాబట్టి వీళ్ళు కూడా బాగా చేయడానికి అయితే ఒప్పుకున్నారనమాట. సో ఈ కంప్లైంట్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం రాసుకోవాలి, ఫస్ట్ మీరే వినండి. అంతే, వైట్ కలర్ లోపల ఇది కూడా మనకి సెల్ఫ్ కూడా లేదు, సెల్ఫ్ లేదు, ఓన్లీ కిక్ రాడ్తో కూడా అప్పుడు వచ్చేస్తాయి ముందు బ్యాక్. ఇంజన్ ఆయన ఎప్పటి నుంచో ఒకసారి ప్లాన్కి వద్దాం అనుకున్నా, అదే చూసుకొని ఈ మధ్య హైదరాబాద్ వెళ్ళా లాస్ట్ వీక్. అవునా, అన్న తీసుకెళ్ళాడు మొత్తం అక్కడ తీసుకొని, తర్వాత వచ్చి ఇద్దాంలే చూసుకొని మొత్తం ఒకసారి అయిపోయింది. కానీ ఇవి మంచి బళ్ళు, ఇవి బాగుంటాయి. అవును, చాలా ఇయర్స్ కూడా వచ్చినాయి ఈ బండితో లాస్టింగ్. అవును, అవును. ఈరోజు యాక్టివా 3G 2014 మోడల్ కొత్తగా న్యూగా చేయించడానికి ఇక్కడికి వచ్చాను అనమాట. నార్మల్ ఎప్పటి నుంచో రావాలనుకుంటున్నా అప్పటికి, బట్ కుదరలేదు. ఈరోజు వచ్చానమాట మన నేహాన్ మోటార్ గ్యారేజ్ దగ్గరికి వచ్చాను అనమాట. ఇక్కడ నేను నార్మల్లీ ఎప్పటి నుంచో చేయించాలనుకుంటున్నా, బట్ హౌఎవర్ మొత్తం కుదరలేదు. సో ఈరోజు చూద్దాం ఒకసారి మొత్తం చేయించుకున్నాము. వచ్చి 10-11 ఉంటుంది. గ్లాస్ ఇంకొక 400 వచ్చేసి గ్లాస్ బెటర్, ఎందుకంటే మొత్తం బాగానే ఉంది. ఉంది కదా, లైన్గా మొత్తం రాసుకుంటున్నారు కంప్లైంట్స్. అదే సెల్ఫ్ స్టార్ట్ అయ్యాయి కదా, హీట్ మెరీన్ అది మొత్తం వెల్డింగ్ చేయించింది కదా. అవును, టింకరింగ్ కూడా అవ్వదు. దాని ఫ్రంట్ షాక్ అబ్జర్వ్ ఉన్నాయి కదా, ఇవి కొత్త వేసేద్దాము. రెండు బ్రేక్ కేబుల్స్
కేబుల్స్ ఉన్నాయి కదా, కేబుల్స్ 3 కూడా కొత్త వేసేద్దాము. పివోట్ కవర్స్, ఇక్కడ పివోట్ కవర్స్ వస్తాయి అనమాట, వేద్దాము. ఫ్రంట్ రైట్ సైడ్ కవర్, ఈ కవర్ మొత్తం డ్యామేజ్ ఉంది కదా, ఇది ఒకటి కొత్త వేసుకున్నాము. ఇది ఇన్నర్ కవర్ అన్న, ఇది మొత్తం వెలిసిపోయింది. ఓకేనా, ఇది కొత్త వేసేద్దాము. ఇది ఒక ఆర్ఎల్ కవర్ ఒకటి కొత్త వేసుకున్నాము. కేబుల్స్ అన్నీ వేసుకున్నాము. ఫ్లోర్ మ్యాట్ ఒకటి వేసుకున్నాము. సీట్ కవర్ అన్న, సీట్ కవర్ ఒకటి, నెంబర్ ప్లేట్ ఒకటి కొత్త వేస్తాము. లాక్ సెట్ ఒకటి కొత్త వేద్దాం. సైడ్ బీడింగ్స్, ఇక్కడ బీడింగ్స్ వస్తాయి అనమాట, మన బండికి వచ్చినాయి కదా అట్లా. సైడ్ బీడింగ్స్ వేద్దాము. నోట్స్ ఒకటి వేద్దాము. 2 బ్రేక్ షీట్లు, ఫ్రంట్ అండ్ బ్యాక్ బ్రేక్ షీట్స్ వేద్దాము. ఫ్రంట్ షాక్ అబ్జర్వర్ బుష్ కిట్ వస్తుంది, బుష్ కిట్ ఒకటి వేద్దాం. ఫుట్ రెస్ట్ అన్న, ఫుట్ రెస్ట్ 2 కూడా కొత్త వేసేస్తాను. డేంజర్ లైట్ గ్లాస్ ఉంది కదా, మొత్తం స్క్రాచెస్ అనేవి ఇక్కడ బ్రేక్ అయి ఉంది కదా, కొత్త వేసేద్దాం. ఇది ఒకటి వేద్దాం, చికెన్ పీస్ అంటారు. ఆల్ స్విచ్లు మొత్తం కొత్తగా వచ్చేస్తాయి నీకు. గ్రిప్ సెట్ ఒకటి అన్న, గ్రిప్ సెట్ ఒకటి వేద్దాం. ఫుల్ ఇంజిన్ చేసుకున్నాం, ఇంజిన్ సౌండ్ వచ్చేస్తుంది కదా, కూడా చేసుకున్నాము. వెనకాల మడ్గడ్, ఈ మడ్గడ్ ఒకటి కొత్త వేద్దాము. చూస్తాను, ఇది ఆప్షనల్లో పెట్టాను. ఒకవేళ మనకి ఇది తీసిన తర్వాత మంచిగానే ఉందంటే కనుక దీన్ని పెయింటింగ్ వేయించండి. ఓకేనా, ఇది హోల్డ్లో పెట్టేస్తాను. క్లచ్ ఒకటి చెక్ చేద్దాం, అది హోల్డ్లో పెట్టాను. సైలెన్సర్ దగ్గర కవర్ వస్తుంది, కవర్ ఒకటి వేద్దాము. అది ఒక 150-100 వస్తుంది. 2 మిర్రర్స్, ఫుల్ బాడీ పెయింటింగ్. ఓకే, ఫుల్ బాడీ పెయింటింగ్, ఫుల్ బాడీ పెయింటింగ్. మొత్తం మీకు ఎట్లా ఉంటుందంటే మొత్తం యాక్సిడెంట్ షోరూమ్ అండి. 2 కూడా అవుతుంది. ఇండికేటర్స్ కొత్త వేద్దాం ఈ 2. ఓకేనా. సో బండికి మొత్తం కంప్లైంట్స్ రాసుకున్న తర్వాత అప్రాక్స్ 1 వీక్ పట్టిద్ది అయితే అన్నారు. సో 1 వీక్ తర్వాత నేను ఇలా వచ్చానమాట. సో బండి అయితే కంప్లీట్ అయిపోయింది. 10 days పట్టింది ఆల్మోస్ట్, ఎందుకంటే ద దసరా వాజ్ గోయింగ్ ఆన్. సో దాని తర్వాత మొత్తం అయితే అయిపోయింది అనమాట. ఓన్లీ నెంబర్ ప్లేట్స్ అయితే వేస్తున్నారు, ముందు వెనకాల నెంబర్ ప్లేట్స్ వేసి దాని తర్వాత రాడ్స్ వేసిన తర్వాత వాష్ అండ్ వాటర్ వాష్, సోప్ వాష్ ఇవన్నీ చేసి ఇస్తారనమాట. అసలు మా ముందు నెంబర్ ప్లేట్ కూడా అసలు రావట్లేదు ఆ టైంకి, అంత గట్టిగా అక్కడ లోపల ఇరుక్కుపోయింది అనమాట, రస్ట్ వచ్చేసి. సో అలాగా. అండ్ ఆల్సో మొత్తం వాటర్ వాష్ చేసి ఇంకా వాళ్ళే ఇస్తారు. రేట్స్ అండ్ ఆల్సో బండికి డిపెండ్ అయి ఉంటాయి. నేను లొకేషన్ మీకు చెప్పేస్తాను. ఈ లొకేషన్ వచ్చేసి మనకి విజయవాడ థ్యాంక్ యూ బోర్డు ఉండిద్ది ఇక్కడ భవానీపురం దగ్గర. ఎగ్జాక్ట్గా మనము గొల్లపూడి వెళ్తున్నప్పుడు అండ్ ఆల్సో భవానీపురం ఎగ్జాక్ట్ ప్లేస్. స్వాతి థియేటర్కి కొంచెం ఇంకా ముందుకు వస్తే అక్కడ విజయవాడ, వెల్కమ్ టు విజయవాడ అని బోర్డు ఉండిద్ది. ఆ బోర్డు ఎగ్జాక్ట్గా దాని లెఫ్ట్ సైడ్ అయితే ఉండిద్ది అనమాట. ఇది నిహాంత్ మోటార్ గ్యారేజ్ అని. సో అండ్ ఆల్సో వాళ్ళ నెంబర్ కూడా నేను డిస్క్రిప్షన్లో మీకు ఇచ్చేస్తాను. అండ్ ఆల్సో వాళ్ళు చేస్తారు. అండ్ యూ కెన్ కమ్ ఓవర్ హియర్ అని. ఏ బైక్ అయినా కావచ్చు, పెద్ద బైక్ అయినా చిన్న బైక్ అయినా, ఎందుకంటే ప్రీవియస్లో కూడా నేను ప్రమోషన్స్ ఆల్రెడీ నేను చేశాను, నాకు తెలుసు కాబట్టి నేను ఇళ్ళ దగ్గరికి వచ్చారనమాట. అండ్ చాలా బాగా అయితే చేశారు. అండ్ ఆల్సో వాటర్ వాష్ అవన్నీ ఉంటాయి. అండ్ రేట్స్ అవన్నీ మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత యూ కెన్ ఫైండ్ ద రేట్స్ అండ్ ఆల్సో యూ కెన్ టాక్. అండ్ ఈ వీడియో చూసిన వాళ్ళందరూ అక్కడికి వెళ్ళండి. అండ్ డెఫినెట్లీగా మీరు చాలా బండ్లు అయితే కనిపిస్తున్నాయి వెనకాల సైడ్ చూస్తున్నారు కదా. ఆ కనిపిస్తున్న బండ్లని టాప్ టు బాటమ్ రిపేర్ బండ్లే అనమాట. బైక్స్ కానీ, లేకపోతే బుల్లెట్స్ కానీ, లేకపోతే మనకి ఇక్కడ స్కూటీస్ కానీ, అవన్నీ రిపేర్కి వచ్చిన బండ్లే అవి. సో వాళ్ళు చేస్తారు. అండ్ ఆల్సో యూ కెన్ టాక్ విత్ దెమ్. మా బండి అయితే రెడీ అయిపోయింది అనమాట, టాప్ టు బాటమ్ 2014 మోడల్ 2 గోయింగ్ బ్యాక్ అప్ టు 2025 ఇప్పుడు ప్రెజెంట్ మోడల్ లాగా అయితే తయారైందనమాట. 3G. సో 3G యాక్టివా, ఐ థింక్ దిస్ ఇస్ ద బెస్ట్. మీకు అందరికీ తెలిసిందే కాబట్టి, ఎందుకంటే మ్యాక్సిమం అందరూ యాక్టివాలు వాడుతూ ఉంటారు. కానీ హోండా యాక్టివా దగ్గరికి వచ్చినప్పుడు యూ కెన్ స్పెషల్లీ డిఫైన్ అబౌట్ ద మైలేజ్ అండ్ ఆల్సో మనకి ఇంజన్ సపోర్ట్ కానీ, లేకపోతే కంఫర్టబుల్ సీట్స్ కానీ మనకి చాలా అయితే బాగుంటాయి. అండ్ ముందు మిర్రర్స్ కూడా లేవు, మొత్తం చూసుకున్నారు. ఇప్పుడు ఇందాక బండి ఏంటి, ఇప్పుడు బండి ఏంటి, అసలు ఏంటి సంగతి చూస్తున్నారు కదా. నార్మల్గా అయితే మిర్రర్స్ కూడా ఉండేవి కావు, ఇప్పుడు మిర్రర్స్ కూడా వచ్చేసినాయి. సీట్ కవర్ కానీ, లేకపోతే వెనకాల మనకి ఒక ర్యాంప్ కానీ, వెనకాల అయితే మొత్తం ఊడిపోయిందనమాట ఇంతకుముందు. ఇప్పుడు మొత్తం అయితే అటాచ్ చేశారు, పెయింట్ చేశారు, డెంట్స్ ఉంటే క్లియర్ చేశారు. ఎందుకంటే ఎన్ని డెంట్లు ఉన్నాయో నాకే తెలియదు అనమాట, అన్ని డెంట్స్ అయితే ఉన్నాయి అక్కడ. సో ఇది. అండ్ అఫ్కోర్స్ నా ఫేవరెట్ బండి మళ్ళీ వచ్చేసింది. అండ్ ఈ బండిలో ఇంకా నేను 1,00,000 వీడియోల పైన అయితే చెయ్యాలి ఈ బండి తీసుకెళ్ళి. సో అలాగా.
అయితే కోరుకుంటున్నాను. అండ్ ఆల్సో మీరు రండి. ఇక్కడ చూస్తున్నారు కదా వాటర్ వాష్ అయితే అయిపోయింది. ఇప్పుడు వాటర్ వాష్ ఎలా అంటే చేసేది 100 రూపీస్ నుంచి ఉంటాయి ఏ బండి అయినా వాటర్ వాషెస్. అండ్ ఆల్సో ఇక్కడ సోప్తో మనకి ఆ సోప్ కూడా మిషన్ డిఫరెంట్గా అయితే ఉండిద్ది అనమాట. ఇప్పుడు దాని గురించి వెయిట్ చేస్తున్నారు. ఆ సోప్ ఏదైతే ఉందో మనకి అది మొత్తం కొట్టంగానే ఒకేసారిగా నీట్ అయిపోయిద్ది. అండ్ ఆల్సో టెఫ్లాన్ కూడా ఉండిద్ది అనమాట. లైట్గా అవి వాటర్ స్ప్రింగ్ చేస్తారు. అది చేసిన తర్వాత పాలిష్ లాగైతే తయారైద్ది అనమాట. మనకి ఏంటంటే వాషింగ్ అయిపోయిన తర్వాత అది చేస్తారు, అది అన్ని బండ్లకి చేస్తారు. సో అలాగా ఇప్పుడు చూస్తున్నారు కదా, దర్ ఈజ్ అ డిఫరెన్స్ బిట్వీన్ మేము 10 days బ్యాక్ ఏం బండి చూసాము అండ్ ఆల్సో 10 days ఆఫ్టర్ ఏ బండి ఇప్పుడు మేము చూస్తున్నాము. అవంతా డిఫరెన్స్ అయితే మీకు కనిపిస్తుంది. సో మాకు కనిపించింది. ఐ వాజ్ రియలీ ఎమోషనల్ ఎట్ ద పాయింట్. ఎందుకంటే ఆ బండి 2014 నుంచి ఏంటంటే నేను స్కూటీ నేర్చుకుంటున్నప్పుడు టైం నుంచి నా ఫస్ట్ స్కూటీ ఎక్కింది ఇదే అనమాట. ఏ స్కూటీ ఎక్కలేదు, ఫస్ట్ స్కూటీ ఎక్కింది నేను ఇదే, నేర్చుకుంది కూడా స్కూటీ ఇదే. ఆ టైం అప్పటి నుంచి అప్పుడు ఏంటంటే బండ్లు ఎక్కాలి, బయటికి వెళ్ళాలి, అలా జాలీగా ఉండేది అనమాట. 2014, 13, 12 ఆ టైంలో ఏంటంటే అప్పుడు చిన్న కుర్రోళ్ళం కాబట్టి అలాగా. ఇప్పుడు ఏంటంటే ఉన్న థింగ్స్ని బాగా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. సో అదొకటి. ఇప్పుడు వేసారు కదా ఇప్పుడు సోప్, ఆ సోప్ వేసిన తర్వాత మొత్తం క్లీన్ అయితే చేస్తారంట స్లో మోషన్లో. ఆ వైట్ సోప్ అయితే అసలు మామూలుగా లేదు. బైక్ మీద స్నో పడేలా ఉందన్నమాట. ఇది చాలా అయితే మనకి బాగుండిద్ది చూడ్డానికి. ఎందుకంటే ఒక బండి మీకు రెడీ అయిపోయిన తర్వాత మీ దగ్గరకు వస్తే పాత బండి గుర్తుకు ఇంక రాదు. ఇంకా దానికోసం నార్మల్గా ఏంటంటే ఇక్కడ వైట్గా మెరమెరలాడిపోయింది అనమాట. ఇది ఏంటంటే ఇంకోటి నేను చెప్పేది, మీరు కలర్ కూడా మార్చుకోవచ్చు. ఇప్పుడు మీకు వైట్ కాకుంటే వాళ్ళు కలర్ కూడా మార్చి ఇస్తారు మీకు ఆ పెయింటింగ్లో. రెడ్ కావాలంటే రెడ్, బ్రౌన్ కావాలంటే బ్రౌన్, ఆరెంజ్ కావాలంటే ఆరెంజ్, గ్రీన్ కావాలంటే గ్రీన్, ఏ పెయింట్ అయినా ఆ పెయింట్ అయితే ఉండిద్ది అనమాట. నేను పర్సనల్లీ ఏంటంటే బండి ఎలా ఉండాలో అలానే ఉండాలి. బండి వైట్ అంటే వైటే, ఇంకా వైట్కి అసలు తిరుగులేదు. ఇట్ ఈస్ ద మోస్ట్ రాయల్ కలర్ ఎవర్. ఎందుకు రాయల్ కలర్ అంటున్నానంటే అసలు ఎండ మీద నుంచి వెళ్తే అంతగా రాదు, అబ్జర్వ్ చేసుకోదు. అండ్ ఆల్సో బాగా కనిపించింది అనమాట వైట్ కలర్. ఏదైనా దాంట్లోనే మిక్స్ అయిపోయింది వైట్ అండ్ బ్లాక్. సో అలాగా వాటర్ వాష్ అయిపోయిన తర్వాత లోపల కూడా క్లీన్ చేయించామన్నమాట. సీట్ కింద కూడా కొంచెం ఉంటే సీట్ కింద నుంచి కూడా కొట్టారనమాట వాటర్. జెట్ స్పీడ్లో అయితే వస్తుంది వాటర్. సోప్ కొట్టిన తర్వాత దాని మీద మళ్ళీ మనం బయటికి తెచ్చాము బండిని. సో ఇలా ఉంది మొత్తం టాప్ టు బాటమ్ బండి, విత్ ద నెంబర్ ప్లేట్స్, విత్ ద మిర్రర్స్, విత్ ద గుడ్ బ్రేక్స్ అండ్ ఆల్సో విత్ గుడ్ ఇంజన్. దాని తర్వాత వచ్చేసి మనకి పెయింటింగ్ మీరు చూస్తున్నారు కదా, వైట్ కలర్ పెయింట్ ఏదైతే ఉందో అది మొత్తము. అండ్ ఆల్సో విత్ ద సీట్ కవర్ ఎవ్రీథింగ్. అండ్ మ్యాట్ ఏదైతే ఉందో మన కాలు కింద అది కూడా కొత్తది. అండ్ ఆల్సో మొత్తం A to Z బండి అయితే మేము చేయించుకున్నాం అనమాట. నెక్స్ట్ టైం ఇప్పుడు నేను వచ్చినప్పుడు ఐ విల్ గివ్ ద బైక్ బండి అంటే మోటార్ బైక్ ఏది బండి ఉందో అది కూడా ఒకసారి నేను పెడతాను మీకు. ఎందుకంటే స్కూటీ అయితే రెగ్యులర్ బండి అనమాట. సో స్కూటీ అయితే జనరల్ థింగ్, ఎవ్రీ వన్ ఈజ్ విత్ ద యాక్టివాస్ అనమాట. సో అందుకు వాళ్ళకి ఏంటంటే చేయించుకోవడానికి ఎగ్జాక్ట్గా వాళ్ళకి ఐడియా ఉండేది కాబట్టి నేను ఈ మొత్తం వీడియో అయితే తీశాను. సో మొత్తం ఇప్పుడు వైట్ కలర్ది వేసిన తర్వాత కొంచెం పాలిష్ లాగా అయితే తయారైద్ది అనమాట బండి. అండ్ అఫ్ కోర్స్ ఇట్స్ అ బ్యూటిఫుల్ కలర్. అండ్ అది అండ్ ఆల్సో ఒకటే ఉంది, ఇప్పుడు టెస్ట్ డ్రైవ్ చేయాలి. సో టెస్ట్ డ్రైవ్ ఇప్పుడు మేము చేద్దాము. ఎందుకంటే యూ హ్యావ్ టు నో అబౌట్ ద ఇంజన్ ఫస్ట్. ఎందుకంటే బయట నుంచి ఎలా కనిపించినా కూడా ఇంజన్ బాగుండాలి. ఇంజనే మెయిన్. ఇంజన్ లేకపోతే అసలు బండి ఇది రాదు. మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది బండి. 2014 మోడల్ని 2025 విచ్ ఇస్ దిస్ డేట్ సెప్టెంబర్లో హ్యావ్ గివెన్. చాలా అయితే బ్యూటిఫుల్గా, చాలా అయితే బాగుందన్నమాట. పెయింటింగ్తో పాటు A to Z మొత్తం వర్క్ ఏదైతే ఉందో బండిది అది. సో యా, ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇంజన్ ఇంజన్ చాలా స్మూత్గా ఉంది. అండ్ ఆల్సో రన్నింగ్ కూడా చాలా బాగుంది అనమాట. సెల్ఫ్ కూడా వచ్చేసింది మనకి విత్ ద స్టాండ్. అండ్ అది ఇప్పుడు మా తమ్ముడికి టెస్ట్ డ్రైవ్ వెళ్తున్నాడు. సో తను కూడా చెప్తా వచ్చి మెయిన్ ఇంకేంటంటే ఈ లొకేషన్ మీకు మనకి చూస్తున్నారు కదా, అటువైపు భవానీపురంకి వెళ్ళే సైడ్ హైదరాబాద్ వెళ్ళే రూట్ ఏదైతే ఉందో విజయవాడ వెల్కమ్ బోర్డు దగ్గర ఉంది.